అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కార్యదర్శి జొన్నాడ నరసింహారావు, జనసేన నాయకులు పాలిక వేణుబాబు, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాలాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామ పంచాయతీ ఆవరణలో కార్యదర్శి జొన్నాడ నరసింహారావు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి చేశారని, ఈరోజు గ్రామ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలిక శ్రీను, కాలా శ్రీను, రాయుడు అనిల్, కోడి సీతారాం, కె శ్రీనివాస్, గుడిధూరి శ్రీను, యాదగిరి సత్యనారాయణ, జనసేన నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు రమణయ్యపేట గ్రామ పంచాయతీలో గ్రామ పెద్దలు, నాయకులు అందరి సమక్షంలో వేడుకగా జరుపుకుంటున్నామండి. ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం గ్రామ సభ కూడా ఈరోజు రమణయ్యపేట గ్రామ పంచాయతీలో జరుగుతుంది. జై భీమ్, అందరికీ నమస్కారం. ఈరోజు రమణయ్యపేట గ్రామ పంచాయతీ ఆఫీసులో పంచాయతీ సెక్రటరీ గారు జొన్నాడ నరసింహారావు గారి ఆధ్వర్యంలో మహనీయుడు, మహానుభావుడు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవంలో ఇక్కడ జరుగుతున్నవి. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు అందరినీ పిలవడం జరిగింది. వచ్చున్నాం. ఆ రోజుల్లో చదువుకోవడానికి సరైన అవకాశాలు లేకపోయినా ఎన్నో డిగ్రీలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాధించున్నారు. అలాగే మన రాజ్యాంగాన్ని రాయటంలో ఆయన సుమారుగా 3.5 సంవత్సరంలో ఎంతో కృషి చేసి ఈరోజు ఆ రాజ్యాంగాన్ని రాసున్నారు. ఆ రోజుల్లో ఆయన రాసిన రాజ్యాంగంతో ఈరోజు ఒక ప్రధానమంత్రి గారైనా, ఓ ముఖ్యమంత్రి గారైనా వారు ఒక పరిపాలన చేస్తున్నారంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లే చేస్తున్నారు. ఈరోజు ఎస్సీ బీసీలు అనగాని వర్గాలు ఎంతో మంది కొన్ని అణిచివేతలకు గురి కాకుండా కూడా ఈయన రాజ్యాంగం రాయటం వల్లే జరిగి ఉన్నది. అందరికీ నమస్కారం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యంగా ఆనాడు జరుగుతున్నటువంటి ఈ అగ్రవర్ణాల దాడులు నిమ్న కులాల మీద జరిగినప్పుడు సమాజ స్థాపన కోసం అందరినీ సమానంగా ఒకే తాటి మీద తీసుకొచ్చి అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసినటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు రమణయ్యపేట గ్రామ పంచాయతీ పరిధిలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పెట్టినటువంటి ఈ రాజ్యాంగంలో రూపొందించినటువంటి అనేక అంశాలు ఈరోజు దళిత నిమ్న కులాలందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించే విధంగా ఆయన చేసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు భవిష్యత్తులో మరిన్ని ముఖ్య ఉండాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నా. ఈ సందర్భంగా జరిగినటువంటి ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి ప్రతి సోదరుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.